దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మీకు ఆ నమ్మకం ఉందా? ఏంటిది? మీరు చేస్తున్న ప్రయాణం ఎద్దులయ్యే అవకాశం ఉందంట. మీ శిష్యుడు ఒక మాట బొట్టు పెట్టుకోండి లేదా స్వామి కోపం వస్తుంది. నాకు బాధ వేసింది. అది నా ఇష్టం, బొట్టు పెట్టుకోలో లేదు. మీ స్వామికి నచ్చినట్టు నేను కూర్చోవాలి ఇంటర్వ్యూకి అని కూడా అడిగాను. ఆయన వెరీ గుడ్, లేదు ఆయన ఒప్పుకోరు అన్నాడు. సో యేసు సిలువ మోసాడు కదా, ఆయన సిలువ వేయబడ్డాడు. కుక్కను కొట్టినట్టు కొడితే ఆ ఇద్దరు దొంగలతో మోసాడు. సో వాట్, ఆయన ఏం మోస్తే మాకెందుకండి? వాడికి భూతాలన్నీ మింగేస్తుంటారు. ఇప్పుడు వారు చెప్పింది ఇక్కడ ఉదాహరించా. ఇప్పుడు అంటూనే ఉన్నారు కానీ మీరు వేయాల్సింది మాత్రం వేస్తున్నారు. సరే, తెలంగాణ అనే ఒక భావన ఉంది. సార్ ఎవరి దానికి ఇచ్చేయాలి కదా సార్, మనం ఆల్రెడీ రావే ఎందుకు. ఇప్పుడు సనాతన ధర్మం ఎరాడికేట్ చేయాలన్నా ఈ డిఎం గాడు మరి గుళ్ళల్లో డబ్బులు ఎందుకు? కానీ వాడు రాష్ట్రాలన్నీ ఎక్కువ గుళ్ళు ఉన్నాయి కదా, వాడు బతికేదే దాని మీద కదా, ఆదాయం మీదే బతుకుతున్నారు. మాకు రైట్, వీర రాఘవరెడ్డి చేస్తున్న పని కరెక్టా కాదా? ఎలా కరెక్ట్ అవుద్ది? ఎలా కరెక్ట్ అవుద్ది? కరెక్ట్ కానప్పుడు రంగరాజన్కి రాజకీయ నాయకులు సపోర్ట్ వచ్చారు, కానీ చాలా మంది పబ్లిక్ వీర రాఘవరెడ్డికే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎలా ఎలా చెప్తారు? స్వామితులంతా రాజకీయ నాయకులు ఉన్నారు. ఎలా ఎలా చెప్తారు? రమ్మంటే అంటున్నారు కానీ అది సాధ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఈ కులపిచ్చితో ఉన్న రాష్ట్రాల్లో గతం ఏమైంది? హిందువులు తగ్గినప్పుడల్లా ఏమైంది? ఓ పాకిస్తాన్ పుట్టింది, ఓ బంగ్లాదేశ్ పుట్టింది. ఈ రోజున భారతదేశంలో ఎన్ని కోట్ల మంది విదేశీయులు. బైబిల్ మీద మీకు ఇంత కసి. అసలు ఈ దరిద్రం వాడికి ఎలా ఎక్కింది? బైబిల్ వల్లనే కదా. అభిమానం లేనటువంటి తెలుగువారు మనకొద్దు, స్వాభిమానం ఉన్న సీతారామరాజు లాంటి వాళ్ళు కావాలి. మీరు కూడా అదే రూట్ లో వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను, అది మాకు నేర్పలేదు. అంటే చాలా మంది గొర్రెల్ని మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు. అయ్యి మీరు కొట్టి చూడొచ్చు నెంబర్, పేర్లు కూడా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.